మన గచ్చిబౌలికి సల్మాన్ ఖాన్ వస్తున్నాడంట. సో గైస్ ఇది ఓన్లీ రేస్ అనే కాదు, ఇక్కడ అంతా మోటో ఎక్స్పో రేంజ్ లో అన్ని పెట్టున్నారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అసలు అప్పుడప్పుడే దొరుకుతాయి, వాడేయాలంటే. మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అసలు. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అగైన్ గైస్. అందరు ఎలా ఉన్నారు? మన గచ్చిబౌలికి సల్మాన్ ఖాన్ వస్తున్నాడంట. ఇగో కునాల్ గడ్ కూడా ఉన్నాడు వెనక సీట్లో, కొడుతున్నాడుగా పెళ్ళి. సో మేమైతే డిసైడ్ అయిపోయినాం వెళ్ళనీకే. పాస్లు కూడా సెట్ ఉన్నాయి, జస్ట్ వెళ్ళి పాస్లు కలెక్ట్ చేసుకొని ఎంట్రీ కొట్టుడే. లెట్స్ సీ ఎట్లుందో ఈవెంట్. నిన్న కూడా జరిగింది కానీ నిన్న మేము పోలే, ఈరోజు పోతున్నాం. లెట్స్ గో. మేబీ కొంచెం జల్దీ రావాల్సింది, మొత్తం చీకటి అవుతుంది. మేము కూడా సరిపోతాం. ఆల్మోస్ట్ 5:30 అవుతుంది. నాకు తెలుసు ఆ రేస్ స్టార్ట్ అయ్యి ఆ బైక్లు ఎగిరేసరికి మొత్తం చీకటి ఉంటుంది స్టేడియం. లైటింగ్ ఎట్లుంటుందో స్టేడియంలో అదే డౌట్ నాకు. మొత్తం స్టేడియం తవ్వేసారు ఇట్లా. సో గైస్ ఫుల్ రష్. పార్కింగ్ బయటనే అంటారు అనుకుంటా. రైట్ అంతే. సో గైస్ ఫైనల్లీ బంటే వచ్చేసినాం గాయ స్టేడియం లోపలికి. ఆల్రెడీ మనం వచ్చినాం. మన ఐడి కార్డ్కి ఇంత వాల్యూ ఉందని ఇప్పుడే తెలిసింది నాకు. ఇట్లా చూపెట్టం కదా పంపించేసారు గాయస్. సి ఇట్లా చూపిస్తున్నాం ఏమన్నా అంటే ఇట్లా అనరా అంతే, ఊపేసే కనిపించకుండా. విఐపి యాక్సెస్ ఉంది అనుకుంటారు ఆల్రెడీ. సో ఫైనల్లీ లోపలికి వచ్చేసినాం గాయస్. మొత్తం లైట్లు వేసారు, ఫ్లడ్ లైట్లు, ఫ్యాన్ జోన్ అంట. ఇదిగోండి ఫుల్ నిండిపోయింది, ఫుల్ క్రౌడ్ గైస్. మొత్తం పార్కింగ్ నిండిపోయింది. సో గైస్ ఫైనల్లీ కార్ పార్క్ చేసేసినాం. ఇంత రష్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే నేను. ఏమ్రా ఎంత రష్ ఉంది. సో ఈ ఐడి కార్డ్ చూపించి వచ్చేసినాం మేము 2 దగ్గర నుంచి. ఇంకొక 2 తేవాల్సింది, నేను అసలు పని చేయదు అనుకున్నా కానీ ఇట్లా పని చేసింది. యాక్చువల్లీ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆడికి వెళ్తున్నాం ఇప్పుడు. క్రౌడ్ ఎక్కువ అరే సో బేసిక్గా ఇట్లా బ్లాక్ చేసుకుంటూ వెళ్ళిపోవాలంట కాన్ఫిడెంట్గా అసలు, అంతే. లెట్స్ సీ. యాక్చువల్లీ అయితే స్టాల్ దగ్గరికి వెళ్దాం. బైక్స్ అన్నీ మన కావాసాకి డర్ట్ బైక్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. అండ్ నాకు తెలిసి ఏదో చిన్న సెటప్ వేశారు. అండ్ అక్కడ ఒక 2 F1 కార్స్ ఉన్నారా. క్రేజీ. సో ఈ బైక్స్ కూడా అక్కడ ఎగురుతూ ఉంటాయి అన్నమాట మనకి. అండ్ హియర్ ఇస్ ది కార్. Hey bro, here are the cars guys. Hi man. సో ఇస్ ది గౌతమ్. ఎక్కడ మన అన్న ఇక్కడ రాలేదా? డినోస్ అన్న బిజీ అనుకుంటా, ఆల్రెడీ ఆక్యుపైడ్. పెద్ద ఈవెంట్లలో ఉన్నాడు, ఇక్కడికి రాలేదు. నైస్. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 6కా? 6:30 ఇక్కడ యూ హ్యావ్ దిస్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ రాయల్ ఎన్ఫీల్డ్. అవునా? మిషన్ ఉంది, యూ కెన్ లిఫ్ట్ ద వెహికల్. ఓకే నైస్. సో గైస్ అక్కడ ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉందంట, అక్కడికి వెళ్దాం. సో గైస్ ఇది ఓన్లీ రేస్ అనే కాదు, ఇక్కడ అంతా మోటో ఎక్స్పో రేంజ్లో అన్నీ పెట్టున్నారు. సో డర్ట్ బైక్స్, తర్వాత మన ఇక్కడైతే వీలీ మిషన్ కూడా ఉంది. ఎట్లుంది? అక్కడ ఎక్కురా. కష్టమేరా.
ఇది మొత్తం వెనకకైతే పడిపోదు కదా. కమాన్ రా, లేపు, ఇంకా 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 పైకి, కమాన్. యా అంతే, వెనకకేసాయి. అలసిపోతున్నాంలే, స్టార్ట్ చేసి లేపుతున్నా. వీడు స్టార్ట్ చేసి లేపుతున్నాను కాదు. కమాన్. సో గాయస్, మనకి ఇక్కడ కేటీఎం ఎక్కడ చూడండి, బైక్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో యూ కెన్ సీ ఈ బైక్ ఎక్కడ చూసుకుంటారు మీరు. అండ్ వీ హ్యావ్ కేటీఎం ఫ్లాగ్షిప్ 890. సో ఈ మధ్య లాంచ్ అయ్యాయి. అండ్ వీ హ్యావ్ కేటీఎం 1390 సూపర్ డ్యూక్. సి వీళ్ళంతా రేస్కి వెళ్తున్నారు అనమాట ఇప్పుడు. సో మెయిన్ స్టేడియంలో రేస్ జరుగుతుంది. సో దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ హియర్. మనం కూడా వెళ్ళచ్చు. అరే ఏమైందిరా నీకు? వై ఫ్లాష్ మ్యాన్, అయ్యో అయ్యో. సో గైస్, మనకైతే ఇక్కడ రెడ్ బుల్ వాళ్ళ స్పాన్సర్డ్ సిమ్యులేటర్స్ ఉన్నాయి. లైక్ F1 కార్స్ మనం డ్రైవ్ చేసి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. లెట్స్ డ్రైవ్ అండ్ సీ ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్. ఏమైందిరా మీరు నడుపుతారా? కంపల్సరీ నడపాల్సిందే. నువ్వు అటు నేను ఇటు, మధ్యలో లేదుగా, నువ్వు ఇంకేమైనా వేసుకో. సో గైస్, గేమ్ ఆడాలంటే మనం క్యాన్ కొనాలంట, మ్యాండేటరీ. దా ఇప్పుడు కొన్నాం కాబట్టి ఆడదాం. ఇప్పుడైతే F1 కార్ నడపబోతున్నాడు అండ్ ఈజ్ ఆన్ సిమ్యులేటర్. ఇది క్లచ్, ఇది బ్రేక్, ఇది ఎక్సిలరేటర్. ఇప్పుడు మీకు చెప్తారు, ఇది స్టీరింగ్ అనమాట. సో సన్నీ, కమాన్, నువ్వైనా గెలవాలరా. ఆ పాట పెడదాం. అయిపోయి అట్లా మరే మన కార్ తిప్పినట్టు తిప్పితే వెళ్ళిపోతుంది అది. అదిగో ఫుల్ డెలికేట్ స్టీరింగ్. అరే ధ్రువ, వెళ్తున్నావారా నువ్వు? బాగానే, నీ కారేదిరా. వీడికి ఉద్దేశం గాయస్. ఓకే, చూస్తున్నా గాయస్ ఏమాత్రం నడుపుతున్నావు. వాడొద్దా? వాడు వద్దా అనుకుంటుంది ఆయన చూడు. సో సన్నీ గారు చాలా సీరియస్గా ఆడుతుండ్రు రేస్. చేర్స్ గాయస్, ఇంత పెద్ద రేస్ గెలిచిన తర్వాత మ్యాండేటరీ. వీడు కూడా ఫస్ట్ నుంచి పెట్టు మళ్ళీ. సర్లే, స్టార్ట్ అయిపోతే అందరు లోపల ఉంటే మేము ఇంకా బయటనే తిరుగుతున్నాం. మా గోల్డ్ పాస్లు కూడా వచ్చేసినాయి. మాకు చూపిరా నీ పాస్. సో థ్యాంక్స్ ఫర్ గో ఎక్స్ట్రా మైల్ బ్రో పాసెస్ కోసం. అండ్ ఇక్కడ మనకి క్రేజీ కార్స్ ఉన్నాయి. యూ కెన్ సీ BMW. ఓ, అర్జెంటుగా లోపలికి వెళ్ళకపోతే చాలా మిస్ అయిపోతాం. లెట్స్ గో ఎన్. గాయస్, గ్యాప్ ఇచ్చి క్రాకర్స్ పేలుస్తారు. లెట్స్ వెయిట్ ఫర్ సెకండ్ రౌండ్. అది మనం రికార్డ్ చేసినప్పుడు పేలుతలేవు, రికార్డ్ చేయనప్పుడు పేలుతున్నాయి. వీడు నేను పిలిస్తే షూట్ అని చెప్పి తప్పించుకుందామని రానన్నాడు గాయస్ ఫస్ట్ వీడు. సో గాయస్, ఇప్పుడు స్టార్ట్ అవుతుందంట. ఫోన్స్ అవుట్, ఆడు చెప్పేవన్నీ చేస్తే ఎట్లుంటుందో మన బ్యాటరీలు అయిపోతాయేమో. సో గాయస్, మామూలు క్రౌడ్ లేదు. సల్మాన్ ఖాన్ అయితే ఆపోజిట్లో ఉన్నాడంట. సో గాయస్, ఇంకా రేసెస్ స్టార్ట్ అవ్వలేదు, మేము మాత్రం వచ్చేసాం. సల్మాన్ ఖాన్ బాయ్ కూడా వచ్చేసిండు ఆపోజిట్లో ఉండు. సో రేస్ స్టార్ట్ అవుతుంది. నాకు క్రేజీ అయినా స్టార్ట్ లేదు. ఎట్లుండరా? నేనే గుర్తొచ్చినా 10th క్లాస్లో. అరే నేను చేస్తుండే మామ, నమ్ముతా. అరే నమ్ముతలేరా?
వాయిస్ ఎట్లా వస్తుందో తెలియదు కానీ ఈవెంట్ మాత్రం క్రేజీ ఉంది. Bring it back, do it clean, clean, clean. Smoke a sack, keep a max, sip it lean, lean, lean. Fuck a bang, bring it back, do it clean, clean. Smoke a sack, keep a max, sip it lean, lean. Fuck a chill, pop a pill, make a scene, scenes. Dip it back, sending bands out my jeans, jeans, jeans. Toast dreaming, walk the must get dizzy. I came from my kidneys and I'm trapping like I'm Whitney. Yo, bitch with me, not what she is. సో గైస్ 5 minutesలో రేస్ స్టార్ట్ అవుతుంది. అందరూ లైనప్కి రెడీ అవుతున్నారు. లెట్స్ సీ రేస్ ఎలా ఉంటుందో. సో ఎక్సైటెడ్. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కిక్ బట్టర్స్కిలో చూసేవాళ్ళం ఇలాంటివన్నీ. ఫస్ట్ టైం హైదరాబాద్, ఫస్ట్ టైం కదా మామ, ఎప్పుడు జరగాలి ఇలాంటి ఈవెంట్, ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్. యాక్చువల్లీ కెమెరాస్ అలౌ చేయట్లేదు. అలౌ చేస్తుంటే మాత్రం నా మెయిన్ కెమెరా తీసుకొస్తుండే. అగో ఆడ చూడు, బోర్లోనే చూపిస్తారా, మనం చూపారా? సో గైస్ ఫస్ట్ రేస్ అయితే అయిపోయింది. 250cc సెగ్మెంట్ అయిపోయింది. ఇప్పుడు 156cc సెగ్మెంట్ నడుస్తుంది. సో వైబ్ అయితే క్రేజీ ఉంది. మా కునాల్ గాడు అయితే అట్లానే చూస్తూనే ఉండి అక్కడికే. ఇంకా ఎగ్జైటింగ్ ఉంది అసలు. ఏం ఎగరేస్తారు బండ్లు ఒకదాని తర్వాత ఒకటి. బాబా అసలు క్రేజీ వర్త్ అని చెప్తా నేను. సో గాయ్స్ ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి వచ్చేస్తాం మనం, ఎందుకంటే యాంగిల్స్ మారుస్తుండాలి కదా. ఒకటే వస్తున్నాయి. ఓ 7 5 4 3 2 1. It's a victory for the John Motorsport. And final opinion also takes position number 3 up lap number 1. Gujarat Trailblazers walking on to his second position up. సో గైస్ ఇప్పుడే 150cc కదా ఇప్పుడు అయింది. సో 150cc సెగ్మెంట్ కూడా అయిపోయింది. అండ్ మన నిరంజన్ ఇప్పుడు వస్తుండు 5:30కి వస్తా అని చెప్పి. సో గైస్ 250 అయిపోయింది, 150 అయిపోయింది. ఇప్పుడు 450cc ఎట్లా ఎగరేస్తారు చూడాలి. ఇంకా హయ్యర్ సీసీ సెగ్మెంట్ బండ్లు. ఎగ్జైట్మెంట్ పెరుగుతుంది. ఎగరేస్తారు. సో గైస్ 450cc సెగ్మెంట్ పాడు అసలు నెక్స్ట్ లెవెల్. దీని తర్వాత ఏముంటుంది నాకు కూడా తెలియదు కానీ క్రేజీ ఫన్ ఉంటుంది గైస్. మైక్ ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. లెట్స్ సీ, హోప్ ఫర్ ది గ్రేట్. మేబీ ఇంకొక సెగ్మెంట్ వస్తుందంట గైస్. సో
సో గాయస్ అసలు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అసలు అప్పుడప్పుడే దొరుకుతాయి, వాడేయాలి అంతే. మ్యాడ్ ఎక్స్పీరియన్స్ అసలు. నేను ఈ దెబ్బతో వేరే వైబ్ ఉంది ఇక్కడ మొత్తం. ఇగో ఈ దెబ్బతో ఈ ఆఫ్ రైడింగ్ బండి కొనాలని ఫిక్స్ అయిపోయినా నేను. ఇదే నేను చెప్పినా కదా ఇందాక, కేటీఎంది ఒక బైక్ అని. ఇదేరా నాకు ఇప్పుడు ఇది కొనబుద్ధి అవుతుంది. లెట్స్ సీ రోడ్లు ఎట్లుంది, ఏడికైనా వెళ్ళిపోవచ్చు. అది కొనేద్దాం గాయస్ అంతే. ఇంక లోపల నుంచి అట్లా ఆతృత లేస్తుంది. ఎక్సైట్మెంట్ మాత్రం వేరే లెవెల్. ఎవ్వరు ఏమనుకున్నా నేనైతే ఆ బండి కొనుక్కోడే ఇప్పుడు. బ్యాలెన్స్ F1 కార్ ఉన్నట్టు చూపెట్టారు కదా, ఆడున్నాయి కదా అటు సైడ్ ఉన్నాయి. సో గాయస్ ఇప్పుడు వరకు గాల్లో ఎగిరేసిన బైక్స్ ఇవే అనమాట. చూసి నీట్గా తీసుకొచ్చి పార్క్ చేసి సర్వీసింగ్ చేస్తున్నారు అన్నిటికీ. నైస్. సో ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయి. సో మనం ప్రజెంట్ అయితే కేటీఎం దగ్గర ఉన్నాం. సో గాయస్ క్రేజీ ఎగిరేసారు వీళ్ళు కూడా. సో అన్నిటికీ ఒక్కొక్క స్టాల్స్ ఉన్నాయన్నమాట. నైస్. వైట్ బైక్స్ కూడా క్రేజీ ఎగిరినాయి అసలు. సో ఇది బిగ్ రాక్ అంట, బిగ్ రాక్ మోటార్ స్పోర్ట్స్ SX. అండ్ ఈ రెడ్ బైక్స్ మామూలుగా ఎగరలేదు, మీరు వీడియోలో చూసినట్టయితే. ఈజ్ ద బైక్స్ గైస్. కలవాలు కూడా. సో ఆ పిల్లలు అంతా ఉన్నారు ఎట్లా. యా. సో గైస్ ది క్రేజియస్ట్ ఎక్స్పీరియన్స్ హైదరాబాద్లో. ఇలాంటి ఈవెంట్లు ఇంకా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఇట్లాంటి ఈవెంట్లు అనగానే ఫస్ట్ గవర్నమెంట్ చేసేదంటే వద్దు, భయం మన గవర్నమెంట్. ఇప్పుడు అట్లీస్ట్ ఇక్కడ వచ్చింది దానికి ఇలాంటి ఇంత స్కేల్ కాకపోయినా దీనికన్నా చిన్న స్కేల్స్ వాటిని కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాం. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తాం గాయస్. మీరు ఎట్లా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఫుల్ స్ట్రెస్ అయిపోయి మరి తీసా ఈ వ్లాగ్. అక్కడ చూడాలా, ఇక్కడ వ్లాగ్ చేయాలని డైలమోలో ఉండే నేను కాసేపు. మజా అయితే వచ్చింది. మీకు ఎట్లా అనిపించింది గైస్? ఫుల్ ఫన్, ఎక్సైటెడ్ ఉండే స్టార్టింగ్లో. వాయిస్ ఏమైనా కొంచెం క్రాంకీగా ఉంటే క్షమించండి, ఎందుకంటే అంత మ్యూజిక్లో అసలు వాయిస్ వస్తుందో రాదో అని కూడా తెలియదు నాకు. మైక్ అయితే పెట్టి తీసినాం. సో దట్స్ ఇట్ గైస్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. సో తెలుసుగా, నేను మీ అఖిల్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.